స్కాములతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవినీతి పాలు చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్య మండిపడ్డారు. మోదీ పాలన సహించలేకే అవాకులు చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ మహా సమ్మేళనంలో పాల్గొన్న వెంకయ్య తనదైన శైలిలో ప్రసంగించి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఎలా ఉంది అంటే ఒక అడుగు ముందుకే 3 అడుగులు వెనక్కి, 1 స్టెప్ ఫార్వర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్. సిచ్యుయేషన్ వాజ్ ఆక్వర్డ్ ఎట్ దట్ టైం. దట్ వాజ్ ద కాంగ్రెస్ రీజన్. అదే కాదు, కాంగ్రెస్ టైంలో ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. అవినీతి ఆకాశానికి ఎక్కింది. మన అన్ని భూమిని వదిలిపెట్టరా. భూమి పైన కామన్వెల్త్ కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్తా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఆకాశాన్ని వదిలిపెట్టరా, అంతరిక్షాన్ని వదిలిపెట్టరా, భూమిని వదిలిపెట్టరా, భూగర్భాన్ని వదిలిపెట్టరా. వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా దొరికినట్టుగా దోచిపారేశారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ? దెన్ అండ్ నౌ దేర్ ఇస్ ఎ ఏబుల్ లీడర్ అండ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. దేర్ ఇస్ ఎ లీడర్ హూ డిసైడ్స్. మోడీ మీన్స్ 3D, decisive, dynamic development, 3-in-1 Narendra Modi. This is not what Venkaiah Naidu is saying. This is the entire country and the entire world is saying. American President Barack Obama said he is a rock star. Indian Prime Minister is a rock star. This is what Obama has said. Aviniti machukku kuda ledu. No scam, no scandal, no corruption. वाला शिकायत है, उनका शिकायत वही है, ये क्या सारे महानुभाव प्रधानमंत्री वो खाते नहीं, किसी को खाने देते नहीं. खाने देते नहीं माने मैगी नहीं, बैगी खाने नहीं देते. ये शिकायत है लोगों का. ఆయన తినడు, మమ్మల్ని తినేవాడు. ఆయన నిద్రపోడు, మిగతా వాళ్ళు నిద్రపోనివాడు అని వీళ్ళంతా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలుగా ఉన్న మనం ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలి. పల్లెకు తీసుకెళ్లాలి. జనానికి అందరికి కలవాలి. ప్రతి ఒక్కరి తలుపు తట్టాలి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి.